ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో డబ్బున్న వారి కంటే సంపూర్ణంగా ఆరోగ్యం ఉన్నవారే గొప్పవారని కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. కాకినాడలో ఏర్పాటు చేసిన రాక్ డాన్స్ అండ్ యోగా స్పోర్ట్స్ అకాడమీని శనివారం ఎమ్మెల్యే కొండబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి వ్యాయామంతో పాటు యోగా చాలా అవసరమని, నగరంలో ఇలాంటి యోగా సెంటర్ల ద్వారా యువత ఆరోగ్యవంతులుగా ఉంటారని అన్నారు. అనంతరం డాన్స్ అకాడమీ డైరెక్టర్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ తమ డాన్స్ అకాడమీ మరియు యోగా సెంటర్ ద్వారా ఎంతోమంది యువకులు వాళ్ళ నైపుణ్యాల ద్వారా ఎన్నో పథకాలను సాధించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ శేషారెడ్డి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కుమారుడు సందీప్, బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు, జితేంద్ర, రాధికా చిట్టిబాబు, ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు. సార్ ఒకసారి అలాగా భయ్య ఎలా చూడాలి ఎలాగా భయ్య ఒకసారి సార్ రాక్ డ్యాన్స్ యోగా అకాడమీ ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. ప్రసాద్ అదేవిధంగా రాధిక గారు, ప్రసాద్ ఏమో యోగా నేర్పిస్తారు, రాధిక గారు డాన్స్. ఈ రెండు చాలా ముఖ్యంగా చాలామంది నేర్చుకుంటున్నారు ఈరోజు. యోగా సెంటర్లు చాలా ఉన్నాయి అలాగే కాకినాడ నగరంలో. డాన్స్ కూడా చాలామంది ప్రోగ్రామ్స్ పెడుతున్నారు, భరతనాట్యం కానీ అనేక డాన్స్ ఉంటారు. ఈ రెండు కూడా ప్రధానంగా ఆరోగ్యానికి చాలా మంచిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యోగా ఎవరు చేస్తున్నారో వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉన్నారు, ఇప్పుడు చూస్తున్నాము. అదేవిధంగా డాన్స్ ఒకరు కూడా మంచి ఎక్సర్సైజ్, ఒక పక్కన ఎక్సర్సైజ్. అదేవిధంగా డాన్స్లో ఈరోజు చాలా ప్రతిభావంతులు అవుతున్నారు ఈరోజు చూస్తున్నాం. చిన్నపిల్లల్ని చూసుకుంటే చాలామంది డాన్స్ ప్రోగ్రాంలో చాలా ముందుకు వెళ్తున్నారు చూస్తున్నాం. వాళ్ళు కూడా చాలా రకరకాల అవకాశాలు కూడా వస్తున్నాయి డాన్స్ నేర్చుకుంటే. రెండు ఆరోగ్యం ఉంటుంది. ఈరోజు సమాజంలో ఏ ఒక్కరైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక మార్నింగ్ వాకింగ్ అయినా చేయాలి. అదేవిధంగా ఫిట్నెస్ జిమ్కి పెడుతున్నారు చాలామంది, జిమ్కి వెళ్ళాలి, యోగా నేర్చుకోవాలి, ఏదో డాన్స్ ప్రోగ్రామ్ చేసుకోవాలి. ఏదైనా కూడా ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక వ్యాయామం చేయాలి, అప్పుడే ఆరోగ్యం ఉంటారు. నేనేమంటానంటే ఈ కాకినాడ ప్రజలకి రాష్ట్ర ప్రజలకి అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు. చాలామంది అనుకుంటారు డబ్బున్నవాడు గొప్పవాడు అనుకుంటారు అందరూ కూడా.
డబ్బున్నోడు గొప్పవాడు కాదు, ఎవరైతే ఆరోగ్యం ఉన్నారో వాళ్ళే గొప్పవాడు ఈరోజు ఈ సమాజంలో. అలాగే ఆరోగ్యం ఉండడం కోసం ఈ రోజున యోగా కానీ డాన్స్ ప్రోగ్రాం చాలా ఉపయోగపడుతుంది. మంచి అకాడమీ పెట్టారని మనస్ఫూర్తిగా ఈరోజు ప్రసాద్ని రాధిక గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ భవిష్యత్తులో ఒక మంచి అకాడమీగా పేరు ప్రతిష్టలు పెంచుకోవాలని భగవంతుని వీరికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రాక్ డ్యాన్స్ అండ్ యోగా స్పోర్ట్స్ అకాడమీని నూతనంగా ప్రారంభించడం జరిగింది. ఈరోజు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన వనమాడి కొండబాబు గారు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు, అలాగే కాకినాడ రూరల్ అయినటువంటి పంతం నానాజీ గారు, వాళ్ళ అబ్బాయి అయినటువంటి సందీప్ గారు రావడం జరిగింది. అలాగే ఆదిత్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సంబంధించినటువంటి అధినేత చైర్మన్ గారు శేషారెడ్డి సార్ రావడం జరిగింది. అలాగే భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులైనటువంటి బిక్కిని విశ్వేశ్వరరావు గారు రావడం జరిగిందండి. అలాగే మా గురుగారు అయినటువంటి చిట్టిబాబు గారు, అలాగే మన ఆదిత్య శర్మ గారు వచ్చి మాకు ఈ యొక్క డ్యాన్స్ క్లాస్ ఓపెనింగ్కి విచ్చేసి వారి యొక్క ఆశీర్వాదాన్ని మాకు అలాగే మా పిల్లలకి ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా చెప్పాలంటే డ్యాన్స్ క్లాసు అలాగే యోగాను కూడా 2 రకాలుగా విభజించి డ్యాన్స్ వెస్ట్రన్ స్టైల్ అలాగే హిప్ హాప్ అలాగా యోగాలో కూడా ఓన్లీ యోగా ఆసనాలే కాకుండా దాన్ని మెరుగుదిద్దే విధంగా పిల్లలకి ప్రతిదీ కూడా ఉపయోగపడే విధంగా డ్యాన్స్లో తీసుకొచ్చి యోగాని 2 ఇంక్లూడ్ చేసి ఆర్టిస్టిక్ యోగా అలాగే రిథమిక్ యోగా పరిచయం చేయడం జరుగుతుందండి. మా విద్యార్థులు నేషనల్ వైడ్ కూడా వెళ్ళి గోల్డ్ మెడల్ సాధించి వచ్చిన వారు ఉన్నారు. అలాగే వరల్డ్ కప్ 2023లో జరిగింది, యోగా వరల్డ్ కప్ జరిగింది. ఈ వరల్డ్ కప్ సంబంధించి ఒకరికి సిల్వర్ మెడల్, అమ్మాయికి బ్రాంజ్ మెడల్ రావడం జరిగిందండి. వీరికి ఆర్థిక పరిస్థితులుగా కొంచెం అనుకూలించకపోయినా కొంతమంది సహాయకులతో తీసుకుని వాళ్ళని ముందుకు నడిపించాం. మాకు ఇంకా ప్రోత్సాహం ఇస్తే మన నేషనల్ నుండి ఇంటర్నేషనల్ వరకు 2036లో జరిగేటువంటి కామన్వెల్త్ గేమ్స్ అలాగే ఒలింపిక్ గేమ్స్లో కూడా మా విద్యార్థులు పథకం తీసుకొచ్చే విధంగా వాళ్ళని ట్రైనింగ్ ఇవ్వడం కోసమని పూర్తి ఎక్విప్మెంట్ యోగాలో పూర్తి ఎక్విప్మెంట్తో పాటు ఈ యొక్క అకాడమీని నిర్వహించడం జరుగుతుందండి. దీనికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కాకినాడలో అవగాహన ర్యాలీ. ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో కీలకమైందని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్న జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా. కాకినాడలో రాక్ డాన్స్ అండ్ యోగా స్పోర్ట్స్ అకాడమీ ప్రారంభం. ప్రస్తుత కాలంలో డబ్బున్న వారి కంటే సంపూర్ణ ఆరోగ్యవంతులే గొప్పవారన్న సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. గొల్లల మామిడాడ గ్రామంలో శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 50 మంది వైశ్య దంపతులు సామూహిక కళ్యాణాలు. ఏకాదశి పర్వదినాన కళ్యాణం జరిపించుకోవడం వల్ల సకల శుభాలు కలుగుతాయన్న ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త నల్లిమిల్లి పద్మనాభ సత్యనారాయణ రెడ్డి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.